వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత సోదరుడు, ప్రతిపక్ష నేత బాబాయి, ఆపై మాజీ మంత్రి, మాజీ ఎంపీగా ఉన్న వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు 7 ఏళ్ల కిందట. పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయనను హత్య చేశారని, సొంతవారి హత్య చేయించారంటూ ఆరోపణలు రావడంతో సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. అయితే సుదీర్ఘకాలం దర్యాప్తు కొనసాగింది. ప్రాథమికంగా నిందితుల అరెస్టు కూడా జరిగింది. కానీ అసలు నిందితుల అరెస్టు జరగలేదు. వారిపై అనుకున్న విధంగా దర్యాప్తు ముందుకు సాగనూ లేదు అనేది వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆరోపణ. తన తండ్రి చనిపోయిన విషయం అందరికంటే ముందు జగన్మోహన్ రెడ్డికే ఎందుకు తెలిసింది అనేది ఆమె వాదన. ఈ విషయాన్ని పక్కన పెడితే సిబిఐ దర్యాప్తు ముగించుకుంటుందనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇవ్వడమే అసలు ట్విస్ట్. ఇప్పటికే వివేకానందరెడ్డిని ఎలా చంపింది, ఎలా కత్తిపోట్లు వేసింది, కత్తి ఎక్కడ కొనుగోలు చేసింది అనే దానిపై నిందితుల్లో ఒకరు స్పష్టం చేశారు. ఎవరెవరో హత్య చేశారు, ఎవరెవరో పాల్గొన్నారు అనే దానిపై పూర్తి స్పష్టత వచ్చింది. కానీ అసలు సూత్రధారుల విషయంలోనే అనుకున్న విధంగా దర్యాప్తు సాగలేదు అనేది సునీత ఆవేదన. కేవలం రాజకీయ లబ్ధి కోసమే భారీ సుఫారీతో ఈ హత్య చేయించారు అనేది బహిరంగ రహస్యం. డబ్బుతో కూడిన వ్యవహారం కాబట్టి ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది. వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి 40 కోట్లు సుపారీ ఇచ్చారు అనేది ఇప్పుడు బయటకు వస్తున్న మాట. దానిని విచారణ చేపట్టేందుకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిందితులుగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి, మిగతా వారి ఇళ్లలో తనిఖీలు చేసినట్లు తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో సిబిఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ సహకారం అందలేదు. సిబిఐ అధికారులు బెదిరింపు బారిన కూడా పడ్డారు. అప్పట్లో ఒకసారి కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుకు ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు సృష్టించడంతో సిబిఐ వెనక్కి అడుగులు వేసింది. అయితే ఇప్పుడు ఈడీ దూకుడు చూస్తుంటే మాత్రం కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తుంది. ఏకంగా ఎంపీ అవినాష్ రెడ్డి ఇళ్లతో పాటు కార్యాలయాల్లో తనిఖీలు చేయడం, కీలక ఆధారాలు దొరకడం వంటి వాటితో అవినాష్ రెడ్డి అరెస్టు ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.